ఒక్క 5 నిమిషాలు మాత్రమే. అమ్మ వచ్చిన వాడు వచ్చిన ధ్యానంలో కూర్చోవాలి, మాట్లాడకూడదు. కొత్తగా ధ్యానం చేసేవారికి శ్వాసని గమనించాలి. ధ్యానం అంటేనే శ్వాస మీద ధ్యాస. ధ్యానం సర్వరోగ నివారణి. ధ్యానం సత్యజ్ఞాన ప్రసాది. ధ్యానం సకల భోగకారి. ధ్యానం విశ్వశక్తి ప్రదాయని. ధ్యానం సర్వ సంశయ పరిష్కారి. ధ్యాన కుటుంబం బ్రహ్మాండ కుటుంబం. తప్పక చేయాలి ధ్యానం. విధిగా పొందాలి ధ్యానం.
జీవించండి. ఆత్మే పరబ్రహ్మం, జీవుడే దేవుడు, దేహమే దేవ. ఆత్మే పరబ్రహ్మం, జీవుడే దేవుడు, దేహమే దేవాలయం, శ్వాసే గురువు. అధ్యాయం సజ్జన సాంగత్యం, ధ్యానము, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం. ఇవి మూడు త్రిరత్నాలు. ఈ మూడు ప్రతిరోజు చేయాలి. ప్రతిరోజు చేయడం వల్ల ఆత్మ ఎదుగుతూ ఉంటుంది. మనం ఈ భూమికి ఎందుకు వచ్చామంటే ఆత్మ ఎదగడానికి, ఆత్మ దిగజారడానికి కాదు. ధ్యానం, ఆచార్య సాంగత్యం, యోగా. ఇది ప్రతి ఒక్క వారు ఆచరిస్తూ ఉండాలి. ప్రతిరోజు ధ్యానం చేయాలి, ప్రతిరోజు స్వాధ్యాయం చేయాలి, ప్రతిరోజు సజ్జన సాంగత్యం చేయాలి, ప్రతిరోజు ఆచార్య సాంగత్యం చేయాలి. ఎప్పుడు ఏకతోనే ఉండాలి. బయట పెట్టి
నెమ్మదిగా కళ్ళు వేస్తూ మీ చేతులు మీరు వేసుకుని గట్టిగా చెప్పడం కొట్టండి. రిపోర్ట్ చూపెట్టమని చెప్పు. అందరూ సైలెంట్ ఉంటున్నాము. మరి ఆనంద ఆదివారం ధ్యాన కార్యక్రమానికి జ్ఞానదాతగా చేసిన మరి హిమాలయ యోగి ఉత్తర కాశీ హిమాలయంలో 13 సంవత్సరాల నుండే దాదాపు 30 సంవత్సరాల పాటు సంచారం ధ్యానం చేసి మరి 1 నెల 45 రోజులు 3 నెలలు 6 నెలలు 8 నెలలు 11 నెలల పాటు మరి 30 సంవత్సరాల పాటు ఎంతో ధ్యాన సాధన చేసి మరి 1 నెల అంటే పూర్తిగా ఆసనం మీదకి నుంచి లేవకుండా, 3 నెలలు అంటే 3 నెలలు ఆసనం మీదకి నుంచి లేవకుండా, 8 నెలలు అంటే 8 నెలల పాటు ఆసనం మీద లేవకుండా ఈ శరీరం అంతా అస్థి పంజరం అయ్యే విధంగా మరి శిష్యులు వచ్చి కేవలం పాలన అందిస్తే ఆ పాలన స్వీకరించి మరి 3 నెలలు 6 నెలలు 8 నెలలు 11 నెలల పాటు మరి ధ్యాన సాధన చేసి మరి వారి యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని కేటాయించి మరి ఈరోజు ఆదివారం అమావాస్య రోజున ఇక్కడ విచ్చేసిన హిమాలయ తపస్వి శ్రీ 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 స్వామి సిద్ధయోగి గారికి ఒకసారి మనమందరం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మన తిరుమల గంగారం గారు మేమందరం అక్కడ పత్రిజీ ధ్యాన యజ్ఞ కార్యక్రమం జరిగితే మరి స్వామి గారు అక్కడ పరిచయం అయ్యారు. ఆ వేదిక మీద మరి ధ్యాన భాగ్యనగర్ ట్రస్ట్ వాళ్ళు మరి ఆర్మూర్ మాస్టర్లకు వారిని సన్మానించే అవకాశం కల్పించినప్పుడు మరి స్వామి గారి నంబర్ తీసుకొని మరి ఆర్మూర్ ప్రాంతానికి ఒకసారి సమయం ఇవ్వండి, మరి సిద్ధేశ్వర పిరమిడ్లో మీ ధ్యాన ఆత్మజ్ఞానాన్ని అందించండి వారికి తెలియపరిస్తే మరి ఈరోజు వారు రావడం మనందరికీ చాలా సంతోషం. మరి వారు 5:30కు బయలుదేరి 10 గంటల క్లాస్ అంటే 9:30కు కరెక్ట్ మన ఇండస్ట్రీ దగ్గరికి వచ్చేరు. మరి మనం కూడా అందరం సమయ పాలన పాటిస్తాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు 3 గంటల కన్నా ధ్యానం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా 10 గంటల వరకు సిద్ధేశ్వర పిరమిడ్కి చేరుకుంటే మనం అనుకున్న ప్రకారం మన కార్యక్రమాన్ని ధ్యానాన్ని చేసుకోగలుగుతాం. మరి గురు పౌర్ణమి రోజు కూడా మరి స్వర్ణమ్మ అమ్మగారు వచ్చారు, చాలా ఆనందపడ్డారు. మరి సాయంత్రం 7 గంటల వరకు కూడా వారం 10 రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నా కానీ సిద్ధేశ్వర పిరమిడ్ కలకలాడితే మన పత్రిజీ గారి యొక్క కార్యక్రమం అక్కడ మహేశ్వర మహాపిరమిడ్ ఉంటే అమ్మగారు చాలా కార్యక్రమాన్ని అద్భుతంగా చేశారు. అద్భుతమైన పిరమిడ్ నిర్మించారు. మన నవంబర్లో ఓపెనింగ్ చేయండి నేనే వస్తా అని చెప్పారు అమ్మగారు. మరి ఈ ధ్యాన మందిరంలో ప్రతిరోజు ధ్యానం చేయించండి. ఇంత గొప్ప ధ్యాన మందిరం శివాలయంలో ఉన్న ఈ ధ్యాన మందిరం ప్రతిరోజు ధ్యానంతో ఆత్మజ్ఞానంతో ఇదంతా కలకలాడాలని వారు సందేశం ఇచ్చారు. వారి సందేశం ప్రకారం మనమందరం కూడా ప్రతిరోజు ఇక్కడికి వచ్చి ధ్యానం చేసుకుందాం. మరి ధ్యాన మందిరాన్ని గొప్పగా తీర్చిదిద్దాం. మరి ఇప్పుడు హిమాలయ తపస్వి గారి సందేశాన్ని మనం తీసుకుందాం. ब्रह्मराज ऋषि रत्नाढ्या
అలా అక్కడ పుట్టడంతోనే మనం యోగులం అవుతాము అని నిర్ణయించబడింది. వేరే దేశాల్లో పుడితే అది రత్నాకర అమృతపరమాంబి. మీ అందరూ రత్నాలు, వజ్రాలు, వైడూర్యాలు లాంటి వారు మీ లోపల హృదయాలు. రత్నాకరం హిమాలయ కిరీటిని, మన హిమాలయం అంతా ఋషులందరూ హిమాలయ కిరీటంలో ఆ మనులు ఎలా ఉంటారో మన భారతదేశం అంతటా మనులు ఉంటారు. అన్ని వజ్ర వైడూర్య రత్నాల్లాగా ఉన్నారు యోగులు. ఎవరున్నారంటే హిమాలయ కిరీటం బ్రహ్మ రాజులు, ఋషులు వీళ్ళందరూ కలగలిపి మన భారతదేశం అంతా విస్తరించి ఉన్నారు. బ్రహ్మ రాజ ఋషి రత్నాట్య వందే భారతంలో భారత మాతమందరికీ, భారతదేశం అందరూ కూడా వీళ్ళందరూ తల్లులందరూ కూడా ప్యాంట్లు వేసుకున్నా, షర్ట్ వేసుకున్నా, మామూలు మీ కట్టుకున్నా, ఎది కట్టుకున్నా, ఏ రూపంలో ఉన్న వీళ్ళందరూ ఋషులే. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఋషస్వరూపులు, ఋషులు, యోగులే. వీళ్ళందరూ కూడా భావం ఎక్కడి నుంచి పుట్టింది? భారతదేశం నుంచి. భారతదేశంలో పుట్టబట్టి, యోగులు పుట్టబట్టే ఈ ధ్యాన మార్గం పుట్టింది కూడా ఈ భారతదేశంలో. సమస్త యోగములు పుట్టింది భారతీయ నిధి. ఈ ధ్యానము, యోగము, తపస్సులు, యజ్ఞములు, యాగములు, దేవాలయాలు, దేవతలు, దేవదూతలు, ఋషులు, సప్త ఋషులు, నమ్మ ఆల్వరులు, తర్వాత నవనాథులు, 9 మంది నవనాథులు, వీళ్ళందరూ కూడా యోగులే కదా. వీళ్ళందరూ ఎక్కడ పుట్టారంటే భారతదేశం. ఎలాంటి భారతదేశం అంటే అఖండ భారతదేశం. అఖండమి సనాతన భారతదేశం. ఎప్పుడుదో సనాతన భారతదేశం. అలాంటి భారతదేశంలో మనం పుట్టాము, పెరిగాము. అందరూ పుట్టారు, పెరిగారు, చనిపోతున్నారు. దీని రహస్యం ఏంటి అని ఎవరికి కలుగుతుందో వారందరూ కూడా యోగ మార్గంలో మొదట అడిగేసండి. ఎందుకు ఎందుకంటే పుట్టాము, పెరిగాము, చనిపోతాం. దీనికి గమ్యం ఏమిటి? ఎక్కడ పుడుతున్నాం, ఎక్కడ పెరుగుతున్నాం, ఎక్కడ నశిస్తున్నాం అని తెలుసుకునే మార్గాన్ని కనుగొనడానికి రకరకాల ఋషులు మన భారతదేశానికి నిధి సంపదలాగా అందించారు. అలా అందించిన వాళ్ళలో మొట్టమొదట కృత త్రేత ద్వాపర యుగాల నుంచి ఒక మహానుభావుడు చాలా యుగాల సైతం జీవించి కలియుగం వరకు కూడా ఉండి ఆయన సిద్ధి పొందిన వారు ఎవరంటే మచ్చేంద్రనాథుడు. ఎవరు? ఆ మచ్చేంద్రనాథుడు శిష్యుడు గోరక్షానాథుడు. ఎవరైనా గోరక్షానాథుడి నుంచి ఇలా 9 మంది పరంపరగా నాద సాంప్రదాయం అవలంబించారు. నాదము నాద సాంప్రదాయం. ఈ నాదాన్ని మనం కనుగొనాలట. మన లోపల నాదాన్ని కనుగొనడమే యోగం. అందుకనే మద్రీష్ మాస్టర్ ఏం చేశారంటే శ్వాసను గమనిస్తూ మంచిగా ఏదైనా మ్యూజిక్ పెట్టుకోండి అని చెప్తుంది. ఏదైనా మంచి ఆనందంగా ఏది మనకు సన్నాయి నాదం వాయిస్తారు. సన్నాయి నాదము ద్వారా మనం వెళ్ళడానికి. ఇప్పుడు పుట్టలో పాము ఉంటుంది, ఆ పైన పాము పొరబట్టుకోగలదు. దానికి అనుకోవాలంటే ఇట్లా ఉంటుంది కదులు నాదం. మనలో ఇది కూడా మనకు పుట్టే. ఈ పుట్ట మన లోపల ఇది కూడా పుట్టే. ఎలాంటి పుట్ట అంటే చీమలు పట్టిన పుట్ట, పాములు ఉండే పుట్ట. ఒక్కోసారి చీమల్లాగా ఉంటాం, ఒక్కోసారి పాములాగా పుసపడతాం, ఒక్కోసారి పురులాగా ఉంటాం, ఒక్కోసారి చెరలాగా ఉంటాం. ఇదే పుట్ట నిజమని దాన్ని పట్టుకోవాలి. ఈ పుట్టలో అతి శక్తివంతమైన పాము పడుకుంది. దాన్ని కూడా మనం పట్టగలగాలి. దాన్ని పట్టగలగాలి. ఈ పుట్ట దేహం అనే పుట్ట అన్నమాట. అందుకని ఒక తత్వం, తత్వశాస్త్ర తత్వం వాడుతూ ఉంటారు. పుట్టలోని పామును మీరు పట్టనేర్చుకున్నారా? పట్టు విడుపులా సంధి గుట్టు తెలుసుకున్నారా? అందరూ బాగున్నారా? మీరంతా క్షేమంగున్నారా? అంతరంగాంతముక్తి కాంతము గైకొన్నారా?
పుట్టలోని పాము మీరు పట్ట నేర్చుకున్నారా? పట్టు విడుపులా సంధి పుట్టు తెలుసుకున్నారా? అందరూ బాగున్నారా? మీరంతా క్షేమంగున్నారా? ఇదే యోగం. ఎంత అద్భుతమైన యోగం మీ లోపల దాగి ఉందో తెలుసా? దాన్ని పట్టే విధానాన్ని మనకు పత్రిజీ మాస్టర్ ఏం చేశారంటే దాన్ని పట్టుకోవాలి. ఎలా పట్టుకోవాలి? అందుకని దాన్ని పుట్టికి శ్వాస మీద ధ్యాసాన్ని మనం చెబితే చాలా మంది ఏదైనా టిఫిన్ చేసి పోయి నిద్రపోతారు. అంటే సగానికి సగం మంది, కొంతమంది యోగం ఉంటే కొంతమంది నిద్రావస్థకు పోతున్నారు. నిద్ర సమాన స్థితి, నిద్ర కూడా యోగమే, కానీ ఎక్కువ మంది నిద్రపోతారు. నాలుగు దొరకడం లేదు, అంటే దాని శ్వాసను గమనించే పట్టు దొరకాలి. అప్పుడు బౌద్ధ అంటే బుద్ధుడు చెప్పిన దాంట్లో ఇంకొక అద్భుతమైన శక్తిని ఏదైనా ప్రవేశపెట్టాలని ఆయన అంత దీర్ఘంగా సుదీర్ఘంగా ఆలోచన చేసి ఆయన మొట్టమొదటి పత్రిజీ మాస్టర్ నేను చిన్నతనంలో నేను 13 సంవత్సరాలకేనమ్మా ఎప్పుడు చాతుర్మాసం, ఈ సంవత్సరమే తప్ప పోయిన సంవత్సరంలో కూడా చాతుర్మాసం చేశాను హిమాలయ. ఈ సంవత్సరమే చాతుర్మాసం అనేది కొంచెం కుదరలేదు, యాత్రలో ఉంటారు. ఈ సంవత్సరం కొంచెం సగం చాతుర్మాసం సగం యాత్ర చేశాను. అలా చేస్తున్న కాలంలో ఎప్పుడో 1990లో ఆ సమయంలో నేను ఒక అడవిలో ఉన్నప్పుడు మాస్టర్ అబ్బాయి బయట పత్రిజీ మాస్టర్ మొట్టమొదట ఎవరో చెప్తే చూడడానికి వచ్చాను. ఏంటని కాదు, ఎవరో చెప్పారు స్వామి చిన్నప్పటి నుంచి సాధన చేస్తానండి అంటే నేను అప్పుడు కొంచెం నియమ నిబంధనలు ఉంటాయి. అంటే మనుషులకి కంటి చూపుతో కూడా చూడకూడదు అని ఒక అజ్ఞానంలో ఉండేవాడు. ఆయన వచ్చి చాలా సంతోషం అన్నపోయారు, చాలా సంతోషం రావడం. అప్పటికి పద్మాసనం వేసుకుని ఎప్పుడు ఎక్కడ కూర్చున్నా కూడా వీలైనంత వరకు నేను పద్మాసనంలోనే కూర్చునేవాడిని చిన్నతనం. ఇప్పుడు కూడా ఎక్కువ నిద్రలో కూడా పడుకున్నప్పుడు కూడా ఎక్కువ పద్మాసనం వేసుకునే నిద్రపోతాను. అంటే దానికి అలవాటు చేసే పద్మాసనం అలా కూర్చుంటే ఇక్కడ ఇలా కూర్చున్నాం వాడు నాలుగు నలభై ఆయన ఆయన తీసుకొచ్చారు. ఎంత గొప్ప మాస్టర్ చూడండి రా అని అందరికి చూపించారు. ఒక 5 మంది వస్తారు కదా అన్నమాట. ఇంకా పలకరించి మీరు ఖచ్చితంగా ఇక్కడ ఒక ధ్యాన కేంద్రం ఉందండి, రాండి ఇక్కడ సందర్శించండి, కర్నూలులో ఉందండి అని చెప్పారు. తర్వాత నేను చాలా కాబట్టి ఒక 6 నెలలు అదంతా అయిపోయిన తర్వాత మరి ముఖ్యమైన అదంతా సందర్శించడం కర్నూలులో పెట్టిన పిరమిడ్. ఎందుకు చెప్తున్నానంటే పట్టుకోవడం అనేది ఎవరు మనకి భావం దేని ద్వారా దాన్ని పట్టుకోవాలో తెలుసుకోవాలి. ఇది సున్నితంగా చెప్పిన మాటలు మీరు హృదయాల్లో దాచుకోవాలి. నేను చెప్పేవి ఎప్పుడు అనుభవం ఉంటే పుస్తకం చాలా రకరకాల జ్ఞానాలు ఉంటాయి. కొంతమంది ఉంటారమ్మా పుస్తకాలన్నీ చదివి ఓన్లీ పుస్తక జ్ఞానాన్ని వల్ల వేస్తుంటారు. వాటి వల్ల సంస్కారం లోపల ఏది ఆచరిస్తామో అది చెప్పినప్పుడు మీ హృదయాలు ఎదుగుతాయి. లోపల అగ్ని ఉండాలి. ఒట్టి పొలలు ఎంతైనా రాపి చేసినా మనకు జ్ఞానం దానికి నిప్పునే కనిక ఉండి దానికి అలా ఉంటే భాస్వరం తోడైతేనే అగ్గిపొల వెలుగుతుంది. లోపలికి పాజిటివ్ నెగిటివ్ లోపలికి పోయి అంతరంగాలు ఉన్నాయి, ఇలాంటి అక్షరాలు ఉన్నాయి, ఇలాంటి ఏమీ లేవు. అప్పుడు ఏం చేశానంటే అలా విచారం తీసేయాలి. నేను మా మార్గంలో అనుభవాలు అందరికీ చెప్తున్నాను. ఎలా సాధన చేశారండి మీరు? అసలు మేము గురువుల ఆశీర్వాద ఫలమే ఇప్పుడు కూడా తర్వాత మా లోపలికి మేము పయనించాం. గురువులు చెప్పిన టెక్నిక్స్ వాళ్ళు చెప్పిన నేను ఫాలో అవుతున్న వాళ్ళు ఎవరు? సాధనా గురువులు పట్టుకోవాలి. నిజంగా ఇతను సాధన చేస్తూ ఆ చెప్పింది కూడా ఆచరిస్తున్నాడా అనే వ్యక్తుల్ని మనం ఎత్తుకోవాలి మన ధ్యానం. అదే ముఖ్యం. అలా ఎత్తుకున్న వాళ్ళలో మనకు అద్భుతమైన వారంటే పత్రిజీ మాస్టరే మనకు అందరినీ గౌరవించండి. ఇప్పుడు మేము వచ్చాం, గౌరవించండి. వాళ్ళు గురుతుల్ని పసిపిల్లవాడైనా 90 ఏళ్ళ ముసలివారైనా గురుతుల్యంగా అందరినీ గౌరవించండి. హృదయంలో గురువుగా పత్రిజీ మాస్టర్నే పెట్టుకోండి.
నేను వాటిని ఏమాత్రం ఇంత కూడా తగ్గిస్తా, అవన్నీ మంచివి. కానీ మనం భద్రయ్య మాస్టర్ ఏం చెప్పారు? వీటి కట్టుకుంటే ధ్యానం చేయండి అన్నాడు. మళ్ళా దాంట్లో రకరకాల కట్టకూడదు, అయితే ఉంటే మంచిది. వాటి మీద ప్రత్యేక ఫోకస్ కాదు, నీ ముక్కులోనే పెరగబెడుతుంది అనే స్థాయికి ఎదగాలని భద్రయ్య మాస్టర్ ఆ ముక్కులోనే ఉన్న గాలి ముక్తికి సోపానం ఆయన ఎప్పుడు చెప్తారు. పాపం ఈ గాక పట్టుకోండి, హనుమాచార్య కీర్తనలో ఉంది, నీ భావము తెలుసునే మనసా, ఉచ్ఛ్వాస నిశ్వాసను గమనిస్తూ నీ భావము తెలిసినే మనసా అని చెప్తే నేను స్వయంగా చెప్పిన మాటలు. ఆయన వెళ్ళాను, వెళ్ళిన తర్వాత ఆహ్వానిస్తే వెళ్ళాను. ఆయన మేము వచ్చినప్పుడు చాలా ఎందుకంటే ప్రేమ అంత కఠినంగా అనిపించిన అంత ప్రేమ ఎవరు నిజమైన ఆరాధన పద్ధతి వాళ్ళు ప్రేమగా ఆహ్వానించుకున్నారు. డిసిప్లిన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ లైఫ్లో. డిసిప్లిన్ లేకపోతే వాడు ముందంజ వేడు అని ఆయన ఉద్దేశం. ఇప్పుడు నేను ఏదో మాట్లాడుతున్నాను, ఇప్పుడు వస్తే నాకు సపోజ్ లేదు, అప్పుడే నా జీవితం లేకపోతే అలాగే ఆపి ప్రత్యేకించుగా అతనికి వేరే ఆలోచనలో ఒక లక్ష్యం కోసం వెళ్తున్నాడు. అందుకని ఆయన అప్పుడప్పుడు ఆయన కొంచెం కఠినంగా అనిపిస్తుంది. కానీ ఆయన మనసు చాలా సున్నితంగా ఎందుకే చెప్తున్నాను చూడండి. ఒక సందర్భంలో అదే ఫస్ట్ టైం కొత్త 2 సార్లు 3 సార్లు ఏమో ఆయన కలవడం జరిగింది. ఇప్పుడు మేము యాత్ర చేస్తూ ఒకసారి ఆయన ఆహ్వానంలో, ఒకసారి తర్వాత నేను ఒకసారి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు చిన్న పిరమిడ్, అప్పుడు స్టార్టింగ్ పిరమిడ్స్ కానీ ఇంతే ఒక 10 ఇళ్ళ మీద, ఇంటి మీద ఫస్ట్ ఇళ్ళ మీద కట్టుకోవడంతో మొదలైంది. ప్రత్యేక పిరమిడ్ లేదు, ప్రతి బజార్లో ఒక ఇంటి మీద ఒక 10 మంది కూర్చునేట్టు పిరమిడ్ కట్టుకున్నాం. దాంట్లో ఆహ్వానించినప్పుడు వెళ్ళినప్పుడు 6 మందిని ఏమో కూర్చోబెడతారు అంతే, మిగతా బయట కూర్చొని మళ్ళా పిలుస్తారు. మళ్ళీ అయిపోయి వెళ్ళిపోతారు. అంత టైం వల్ల ఎక్కడ కూర్చున్నాడు భయపడి, ఇగో అక్కడ కాదు నా పక్కన కూర్చునేవాడు, నా పక్కన కూర్చున్నాడు. ముందే వాళ్ళు భయపడిపోయారు, తిట్టేయలేదు. ఇప్పుడు ఎందుకని ఇరుకులో కూర్చున్నావు, దానివల్ల నీకు సరిపోదు, గాలి సరిపోదు, నీకు స్టూల్ వేయాలి. అప్పుడు ఈయన పక్కనే చిన్న స్టూల్ వేసి దాని మీద కూర్చోబెట్టి అంటే ఆ పేషెన్సీ ఉండాలి మీకు. పట్టే పట్టు, ఆ పట్టుకునే విధానం గురువు నుంచి చూసి తెలుసుకోవాలి. ఆ విధానంలోనే మేము భార్య నుంచి పెద్దల దగ్గర నేర్చుకున్నాం. ఇదంతా కూడా గురు పరంపరకు సంబంధించింది. అప్పుడు పూర్ణానంద స్వామి శిష్యులు ఉండేవారు. వారి దగ్గర మీకు తెలిసిన చిన్న ఉంటున్నప్పుడు అక్కడ పాట అందరి పాట పాడి ఒక గులాబీ దగ్గర పూలమాల వేసేసారు. చిన్నవాడి కదా, మంచి గుర్తుగా పాడితే ఎలాగైనా ఆనందం అనిపిస్తుంది కదా. అదే స్వరం ఈరోజు కూడా అలా చెప్పి వారే మంత్రో సాధన విధానం వాళ్ళు ఆచరించిన జ్ఞానం మనం నేర్పించాం. సురిపెట్టలో చాలా గొప్ప సిద్ధ పురుషుడు. ఆ పుట్టలో పాము కనుగొనడానికి మార్గం ఏంటి? అదే మన యోగంలో కుండలిని అంటారు. అది ఎలా పట్టుకోవాలి? విద్య, యోగా విద్య నేర్చుకోవాలంటే ఉండాల్సింది ఎవరు అంటే యోగ విద్య కావాలంటే శ్వాస విద్య గురువు అవసరం. ఇక్కడ శ్వాస విద్యతో కొంతకాలం సాధన చేయక అది ఆ పామును పట్టుకోవడం తెలుసు. కానీ యోగ విద్యతో మాత్రం కొంచెం కఠినమైన యోగ గురువు పక్కనే ఉండాలి. చాలా మంది అనుకుంటారు కుండలిని యాక్టివేషన్ జరిగిందండి, చాలా మంది చెప్తుంటారు. నిజంగా మీ అందరికీ జరుగుతుంది, నేను గమనిస్తున్నాను. కానీ దాన్ని పట్టుకోవడం తెలియాలంటే మాత్రం మీరు కొంచెం మేడం కొంతమంది ఆ సాధన నేర్చుకునేటప్పుడు అయిపోతున్నారు. అది రాకూడదు, నిద్రావస్థకి వెళ్ళకూడదు. ఇప్పుడు మీ అందరికీ కొన్ని ఇదంతా అయిపోయినా కొన్ని ప్రశ్నలు వేస్తానమ్మా, మీ స్థాయి నేను పసిగట్టడానికి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు మీరు సాధన చేస్తున్నట్టుగా తెలియదు. ఇప్పుడప్పుడు ఎగ్జామ్స్ జరిగితేనే కదా మీరు అంటే మీకు ఎలా జరుగుతుందని నేను అప్పుకొని అడుగుతాను. చేస్తే నేను చూపిస్తా, వాళ్ళని అడుగుతా. నేను చెప్పిన వినాలి, నేను చెప్పిన విషయాలు గ్రహించాలి. చివరిలో నేను చెప్పింది ఎవరైతే వాళ్ళని నేను అట్లా ప్రత్యేకంగా ఆశీర్వాదం చేస్తాను. ఇప్పుడు నేను చెప్పే మాటలు వింటూ ఉంటేనే చివరికి మీకు ఆ పాయింట్ దొరుకుతాయి, లేకపోతే మీకు మర్చిపోతారు. అదే మీరు వినరాలేదని గుర్తు. ఎంత అనుభవ సాధనలే, నేను చెప్పేది ప్రతిదీ అనుభవమే. నాలో అనుభవించింది. ఇందాకేదో గొప్ప గ్రేట్ కాదు, 11 కాదు. విశ్వామిత్రుడు 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు.
చేసేవాడు. యోగం అంటే ఏంటంటే గాలిని కుంభకం చేసి కొంత ప్రాణాయామాలు చేసుకుని సాధన చేయడం. అసలు ఈ కోరిక ఎక్కడ పడుతుంది బాగా 1000 సంవత్సరాల తర్వాత తెలుసుకున్నాడు. కోరిక పుట్టే రహస్యం ఎక్కడంటే గాలి లోపలికి పోతుంది వస్తుంది, ఇక్కడే ఏదో రహస్యం కావాలి 1000 సంవత్సరాల తర్వాత. అలాంటిది మనం పత్రిజీ మహర్షి దేవుడు ఈ జన్మలోనే 30 ఏళ్ళు 20 ఏళ్ళు 15 ఏళ్లలోనే తెలుసుకొని సాధన చేస్తానంటే మీ అంతే అంత అదృష్టం ఉంటుంది. నిజంగా ఇది చిన్న తప్పుడు కాదు, పెద్ద తప్పట్లే కొట్టాలి. ఈ రహస్యం ఇండియన్ కొట్టిందానికి 1000 సంవత్సరాల తపస్సు తర్వాత శ్వాస మీదనే నాకు కామం కలుగుతున్నదని గుర్తించాడు. ఈ శ్వాసను గుర్తించడానికే నేను యోగంగా మర్చిపోవాలని ఆయన గుర్తించి ఆయన మరణ సాధన మొదలుపెట్టి అప్పుడు శ్వాస ఆగిపోయింది. ఎక్కడ ఆగింది? ఇప్పుడు ఈ ప్రశ్నలన్నీ చివరిలో అడిగితే మీ ప్రతిభ తెలుస్తున్నా. మీరు గమనించి ఈరోజు పరీక్ష చాలా పెద్ద పరీక్ష ఎందుకు వచ్చామనుకుంటున్నారు. ఖచ్చితంగా మీ అందరికీ చాలా వరకు నేను పరీక్ష అడుగుతాను, కానీ సీక్రెట్స్ ఏం చెప్పను. అంటే మీరు నిజంగా బాగుందని చెప్తా, కానీ పర్ఫెక్ట్ అయిన వాళ్ళు పర్ఫెక్టే అని చెప్తా. ఇది ఇక్కడ ఈ రోజు జరగబోయే ఎగ్జామ్స్ ఖచ్చితంగా మనకి కావాలి. అలా ఆయన రెండోసారి చేసినప్పుడు శ్వాస ప్రశ్వాసల గమనం జరుగుతుంది. రోజు స్లోగా వదులుతున్నాడు, తీసుకుంటున్నాడు, గమనిస్తున్నాడు. యోగాగ్ని చిన్నగా ప్రజ్వలించి అలా 1000 సంవత్సరాల తపస్సు అయిపోయిన తర్వాత అప్పుడు బ్రహ్మర్షి అయ్యాడు. నాటి ఒక యుగంలోనే పుట్టి సంసార జీవితాన్ని అనుభవిస్తూ సుఖభోగములు అనుభవించి మొదట బాహ్య సౌందర్యాన్ని ఆస్వాదించి తర్వాత అంతర్ సౌందర్యాన్ని ఎగబాటి ఆ అంతర్ సౌందర్యంలో శక్తిని గ్రహించి అయ్యో నేను ఒక్కడినే తెలుసుకోవడం కాదు, ఈ అంతర్ సౌందర్యం ప్రపంచానికి అంతా అంతర్ సౌందర్యం కూడా కావాలని ఒక చిన్న కూలివాడు పోయి పొలం పోయి గడ్డి కోసుకొచ్చేంత వరకు వాడి ఇంటి దగ్గర నిలుచొని అక్కడ ఆయన వచ్చిన తర్వాత ఆ చుట్టుపక్కల వాళ్ళని పిలిచి కాళ్ళు చేతులు కడిగించి ఆ ఇంట్లో మాటించారని చెప్పి అక్కడే కూర్చొని ధ్యానం చేయించి ప్రపంచ ప్రఖ్యాతి శక్తిని పెంచి విశ్వవ్యాప్తం చేసి అందరి ఆత్మ సౌందర్యాన్ని ఈ 30-40 సంవత్సరాలలోనే సుదీర్ఘమైన కృషి చేసిన అద్భుతమైన ఋషి ఇంకొకరు ఎవ్వరు లేరు, ఆయనే బ్రహ్మర్షి. గొప్పగా లేదు. అంబేద్కర్ గారు ఉండే 2000 టైం అది వేసుకొని రావాలి వస్తారంటారు, గురువు గారు వస్తామన్నారు. అంటే కొంతమంది ఆయనతో పాటు అందరు వచ్చారు. ఆ ఇంట్లో చెప్పారు. కొంతమంది ప్రొఫెసర్లు వాళ్ళందరూ పెద్దవాళ్ళు అయిపోయారు. అందరు వచ్చారు. ఆయన వచ్చినప్పుడు గడ్డి ఆయన గడ్డి తీసుకురావడానికి వెళ్ళారు. ఆయన మనిషి ఆయన వచ్చేదాకా కూర్చున్నారు. మంచినీళ్ళు తాగా ఆయన ఆయన ఏం చేస్తున్నాడో తెలియదు, కానీ చేతులు ఆడరా. గురువు గారు వచ్చేది మాటించారు. ఏదో మా పిల్లలు ఏదో పాలు ఏంటి పెట్టింది, ఆ పాలు ఏంటి పెట్టింది అని కూర్చున్నాడు. ఆయన కాలు చేతులు కడుపు ఎప్పుడు చుట్టుపక్కల అందరినీ కూర్చారు. ఆ 10 మంది 15 మంది ఆయన కూర్చున్నారు. ఎంత ప్రేమ ఉంటే అది జరుగుతుంది. గురువు పత్రిజీ మహర్షి ఆయన చేసిన కృషి అని ఒక్కడే కదా ఆయన వచ్చేటప్పటికి ఆయన లేడు, ఇలాంటి ఆయన ప్రశ్నించలేదు. అలాంటి స్థాయి నుంచి అట్టడి గురించి అఖండానికి ప్రజెంట్ ఓన్లీ శ్వాస చేయాలి. గతంలో లేక కాదు, ఉంది. అలా బలంగా అనుభవించని జ్ఞానం అలా ఎలా ఎగబాకు అనుభవించి అతను తెలుసుకొని ఆ అంతర్ సౌందర్యం కూడా మీరు చూడాలి. బాహ్య సౌందర్యంతో విశ్వాన్ని వ్యాప్తి చేసిన గురువుల్లో